Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కొడాలి నాని లైఫ్లో ఫస్ట్ టైం ఆయన ఊహించి ఉండలేదేమో. రాజకీయాలు అంతే, ఎవరినైనా ఎక్కడ నుంచి ఎక్కడో కూర్చోబెడతాయి. మళ్ళీ ఆ ఎవరెస్ట్ నుంచి ఏమీ కాకుండా పాతాళానికి పడదోస్తాయి. అందుకే రాజకీయాలలో ఏమైనా జరగవచ్చు అన్న స్పృహ ఉండాలి. ముఖ్యంగా అధికారంలో ఉన్నప్పుడు ఇంకా చాలా ఈ విచక్షణ అవసరం ఉంటుంది. చేతిలో పవర్ ఉంది కదా అని అందరినీ ఆడిపోసుకున్నా, స్థాయి మరచి కొందరిని టార్గెట్ చేసినా చివరికి మిగిలేది తిప్పలే అని వైసీపీ నేతలు కొందరు ఉదంతం స్పష్టం చేస్తోంది. ఎలా ఉండాల్సిన కొడాలి నాని ఎలా అయిపోయారు అన్న చర్చ అయితే సాగుతోంది. ఆయనకు భయం అన్నది బ్లడ్లో లేదు అని అనుచరులు, అభిమానులు తెగ చెప్పుకొని మురిసేవారు. ఆయన కూడా ఎవరైనా సరే రెడీ అన్నట్లుగా వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో దూకుడు చేసేవారు. ఆయన మీడియా ముందుకు వచ్చారు అంటే ఆ ఫైర్కి మీడియా మైకులే హీటెక్కిపోయేవి. టీవీలలో, సోషల్ మీడియాలో కొడాలి నాని ప్రెస్ మీట్లు చూసిన వారికి సైతం ఆ వేడి అలా పాకేసేది. అంతలా మాటలతో దూకుడు చేసిన కొడాలి నాని పెట్టుకున్న ధీమాలన్నీ 2024 ఎన్నికల ఫలితాల తరువాత పూర్తిగా సడలిపోయాయి. ఎట్టి పరిస్థితులలో జగన్ మళ్లీ సీఎం అవుతారని కొడాలి నాని చాలా ఎక్కువగా నమ్మేవారు. అంతేకాదు, గుడివాడ జనానికి తానంటే ఎంతో అభిమానమని, తాను ఎప్పటికీ మాజీ ఎమ్మెల్యేను కాను అని కడునమ్మకంగా ఉండేవారు. ఈ రెండు తప్పు అంటూ గుడివాడ జనం తీర్పు ఇచ్చేశారు. గుడివాడలో కొడాలి నాని పునాదులే కదిలిపోయేలా 2024 ఎన్నికలలో తీర్పు వచ్చింది. ఎన్ఆర్ఐ అయిన వెనిగండ్ల రాము చేతిలో పరాజయం పాలయ్యారు. ఆయన వాడిన భాషను సహించలేకనే జనాలు ఈ తీర్పు ఇచ్చారని అంటున్నారు. చంద్రబాబు పట్ల జనానికి పూర్తి వ్యతిరేకత ఉందని, ఆయన టార్గెట్ చేసుకుంటే తనకు తిరిగి ఉండదని కొడాలి నాని వేసుకున్న అంచనాలు తప్పు అని కూడా నిరూపించారు. వాటమి తర్వాత చూస్తే కొడాలి నాని ఎక్కడ ఉన్నారో కూడా ఎవరికీ తెలియదు. ఆయన అభిమానులు, అనుచరులు సైతం ఇదే విషయం చర్చించుకునేలా ఇది ఉందంటున్నారు. కొడాలి ఫైర్ బ్రాండే కాదు, ఫియర్లెస్ అన్న బ్రాండ్ కూడా ఉంది. దానికి భిన్నంగా ఇప్పుడు ఆయన ఎక్కడో హైదరాబాద్లో ఉంటున్నారని ప్రచారంలో ఉంది. ఆయనకు గుడివాడ అంటే చాలా ఇష్టం. అక్కడ ప్రజలతో ఆయన పూర్తిగా మమేకం అవుతారు. ఆయన 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా 3 ఏళ్ల పాటు పనిచేశారు. అయినా ఆయన ఒక సాధారణ వ్యక్తి మాదిరిగానే టీ స్టాల్స్ వద్ద సాదర జనంతో కలిసి టీ తాగుతారు. వారితో ముచ్చట్లు పెడతారు. ఎవరి ఇంటిలోకైనా చాలా సులువుగా వెళ్ళి అక్కడ కూర్చొని వారి మంచి చెడ్డలు అడిగి తెలుసుకుంటారు. బహుశా ఈ నైజమే ఆయనను తిరిగిలేని నాయకుడిగా గుడివాడలో నిలబెట్టిందని అంటారు. అటువంటి కొడాలి నాని తాను అమితంగా ప్రేమించే గుడివాడను, అక్కడ ప్రజలను కూడా దూరం చేసుకుని 7 నెలలుగా వేరే చోట ఉంటున్నారని ప్రచారంలో ఉంది. అంతేకాదు, ఆయనకు సంక్రాంతి పండుగ అంటే చాలా ఇష్టం. ఆ పండుగ వేళ ఆయన తన సొంత నియోజకవర్గంలో ఉంటారు. ఆయన మంత్రిగా పనిచేసిన తరువాత మొదటి ఏడాది జనవరిలో వచ్చిన సంక్రాంతి పండుగకు నాటి సీఎం జగన్ని తన గుడివాడ నియోజకవర్గానికి తీసుకుని వచ్చి ఎడ్ల పందాలు, ఇతర కార్యక్రమాలు ప్రారంభించారు. అదేవిధంగా 5 ఏళ్ల పాటు చేశారు. అయితే ఈ ఏడాది సంక్రాంతి పండుగకు కొడాలి నాని మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. పైగా ఆయన ఈ మధ్య కాలంలో గుడివాడ కూడా రాలేదని అంటున్నారు. మరి తెలుగు వారికి పెద్ద పండుగ నానికి ఎంతో ఇష్టమైన గుడివాడలో జరుపుకుంటారా అన్నది కూడా అంతా చర్చిస్తున్నారు. సంక్రాంతి పండుగ వేళకైనా ఆయన సొంత ఊరికి వస్తారా అని అనుచరులతో సైతం అంతా చూస్తున్నారు. అయితే నాని ప్రధాన అనుచరుడు కాళీ అరెస్ట్ అయిన నేపథ్యంలో కొడాలి నాని మీదకే అందరి ఫోకస్ ఉంటుందని, అందువల్ల అరెస్ట్ భయాలు కూడా ఉన్నాయని అంటున్నారు. ఇప్పటికే మరో మాజీ మంత్రి, కొడాలి స్నేహితుడైన పేర్ని నాని కుటుంబాన్ని కేసులు చుట్టుముట్టాయి. దాంతో కొడాలి నాని ఈ సంక్రాంతికి సొంత ఊరికి, సంక్రాంతి పండుగకు దూరంగానే ఉంటారని కూడా అంటున్నారు. కొడాలి నాని వచ్చి సందడి చేస్తే మాత్రం అది సంచలన వార్త అవుతుందని అంటున్నారు.